संत सत गुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला संत सत्य स्वरूपा नित्य निरामय निर्मला मृत्युंजय भव दुस्तरता गतिमति को गने स्थिति न बरनी माति आगम्य अंत न मूला संत सत गुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला ध्यावत योगी कर संयोगी जगवासना त्यागी निगमादिक करे तेरी महिमा नागशेष शिव हरि ब्रह्मा जाग्रत ज्योति महातेजमूर्ति कारण सूक्ष्म स्थूला संत सत गुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला वेद अतीत बोध मूर्ति साधु जन हृदयवासी नादनायक वेद अनंत बाध जीवन भवहरन्ता छेदिसि माया कर निरमूय अलौकिक अमूला संत सत गुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला पारंज्योति परम प्रकाश करतलामृत दायका
शास्त्र पुराण अतुला संत सतगुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला दीननाथ दयाल स्वामी स्वानुभव प्रकाशका सोमनाथ तव चरण द्यावे नित्य निरंतर गावे कामादिक भव हर जीव शूला संत सतगुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला. రాధాస్వామి సంగతి వారు దయచేసి తమ తమ సెల్ ఫోన్లు గుర్తు పెట్టుకొని ఆఫ్ చేయండి. రాధాస్వామి. राधा स्वामी. दरिया साहब का है ना? दरिया साहब तो एक बिहार वाले है, मारवाड़ वाले. हाँ? मारवाड़ वाले. राधा स्वामी. संतों की बानी बानी दरिया साहेब जी मारवाड़ वाले. दुनिया भरम भूल बोराई, दुनिया भरम भूल बोराई, आत्म राम सकल घट भीतर जाकी सुदन पाई. ए परम संत सदगुरु, ये नया बाणी है. दरिया साहेब. दरिया साहेब दो हुए हैं. हाँ? ओहो, कन्नड़ा में चले, हिंदी में. ఇప్పుడు ఇదో బాణి దరియా సాహెబ్ బాణి ఉంది. దరియా సాహెబ్ ఇద్దరు అయినారు. ఒక ఆయన బీహార్లో, ఆయన దరియా సాహెబే, ముస్లిమ్స్ పింజరోలో. ఇంకొక ఆయన మార్వాడ, రాజస్థాన్. ఈయన రాజస్థాన్, ఆయన మార్వాడ్లో ఉండే ఆయనది బాణి. ఆయన ఏమి జాగ్రత్త చేస్తున్నారో మంది బయట ఏమేం పూజా కోరికే కాశీ, హరిద్వార్, ప్రయాగ్, హిమాలయంలో అడవిలో పోయి ఆ పరమాత్ముడికి ఎప్పుడు కాడతారు. మహానుభావులు ఏమంటారో, ఎక్కడ పోతే ఏమి లేదో ఆ పరమాత్మ మీ లోపలే ఉన్నారు. ఎవరికైనా పరమాత్ముడు దొరికినారంటే ఈ 6 అడుగుల మందిరములో దొరికినారు, కానీ బయట ఎవరికే పరమాత్మ దొరకలే. దానికి దరియా సాహెబ్ గారు ఏమంటున్నారో, మీ ఆత్మరామ్కి పూజ చేసేది విడిచిపెట్టి మీరు బయట పోయి వేరే వాళ్ళ పూజలు చేస్తున్నారో దాంట్లో మీకు ఏం దొరుకుతుంది? చూడండి,
ఈ 6 అడుగుల మందిరంలో ఆత్మ ఉంది, గురువు ఉన్నారు, నాదం ఉంది, మరి పరమాత్ముడు ఉన్నారు. ఇదే శరీరములో. సంత మహాత్ములు మనకే లోపల పోయేకే త్రోవ ఇస్తారు. ఎలాగా మనం ఈ 6 అడుగుల మందిరంలో లోపలికి పోయి ఆ జ్ఞానచక్షు శివనేత్రం తెరిచి ఆత్మ మరి పరమాత్మకి చూడొచ్చు. थोड़ा नीचे करो, थोड़ा नीचे, हाँ बस बस, अभी ठीक है, अभी ठीक. ఆత్మ మరి పరమాత్మకి చూడొచ్చు. ఎలా అంటే మన మూరఖం తెరిస్తేనే మనకి ఈ శరీరంలో ఆత్మ కనబడుతుంది. మేము ఎప్పుడున్న కానీ చెప్తుంటాం, ఆత్మ మరి మనస్సు ఎక్కడ కూర్చునింది ఈ శరీరంలో? 2 కన్ను మధ్యలో, ఇక్కడ బృహద స్థానంలో. ఇక్కడ ఆత్మను ఉంది, మనస్సు ఉంది. మనస్సు ఇక్కడ కాదు. మనం ఏమేమి యోచన చేస్తామో ఇక్కడే చేస్తాం, మైండ్లో. దాని ప్రభావం హార్ట్ పైన పడుతుంది. ఇది శ్వాస బండారం. శ్వాసం పై నుంచి కిందకి వస్తూ ఉంటుంది, హృదయ స్థానం వరకే. శ్వాస బండారం హృదయం. దానిపైన ప్రభావం పడుతుంది. మనం ఎక్కువ టెన్షన్ తీసుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది. అయితే మనం యోచన చేసేది ఈడే. ఆడే మనసున ఉంది, మన ఆత్మ ఉంది. ఎప్పుడో మనం మూరఖం తెరిస్తేనే ఆత్మ కనబడుతుంది. ఆత్మ ఎట్లా ఉందా? ఒక బిందు ఆకారములో. అయితే దానికి ಯಾವ శరీరమే లేదు. ಅದು నాద రూపమే, లైట్ ప్రకాశ రూపమే. శరీరం లేదు. ఈ శరీరంలో వచ్చింది కర్మాలు రుణం తీర్చే కోరికే కొన్ని రోజుకే. మరి ఈ రుణం తీరిపోతే ಬೇರೆ శరీరంలో ఇంకో రుణం ಬೇರೆ శరీరం. 84 లక్ష జీవరాశి, 84 లక్ష శరీరం ఉంది. దాంట్లో 30 లక్ష రకాలు సెట్ సామ్యాలు, 27 లక్ష ప్రకారం పురుగులు పాము శరీరము, 14 లక్ష రకాలు పక్షి శరీరం, 9 లక్ష రకాల్లో నీళ్ళలో ఉండే ప్రాణి శరీరం, 4 లక్ష రకాల్లో దేవి దేవత యక్ష గంధర్వ మరి ప్రేత్, ఈ చెడ్డ ఆత్మలు, రాక్షసులు, భూత్ ప్రేతాలు, మరి మానవుడు, ఈ 4 లక్ష రకాలు వస్తారు. అలాగా ఆ కాల్ మరి మాయ 84 లక్ష శరీరం తయారు చేసినారు. ఈ ఆత్మకి అన్ని శరీరంలో వేసేసినారు. చూడండి, ఈ ఆత్మ అంతా దాంట్లో చుట్టుకొడతా ఉంది. దీని నుంచి కడగాకి రావాలంటే సద్గురు కృప కావాల. కోటానుకోటి జన్మాల పుణ్యము నుంచి మనకి మానవ శరీరం దొరుకుతుంది. ఆ పరమాత్మ కృప నుంచి సంత సమాగం దొరుకుతుంది. మనమే వాళ్ళకి తెలుసుకొనేకి అయ్యలే. ಯಾವ ఆత్మ పైన పరమాత్మకి కరుణ కలుగుతుంది. ఆయన ఆ ఆత్మకు సంత సమాగంలో పంపిస్తారు. ಯಾವುದೋ కనెక్షన్ అయిపోతుంది. ఈ జీవి సంత సమాగంలో పోయి
అక్కడ సత్సంగ రూపములో వాళ్ళు జాగ్రత్త చేస్తారు. వేరే అభిప్రాయ విచారాల్లో లేవు. మహానుభావులు సత్సంగ రూపములో జాగ్రత్త చేస్తారు. సత్యం ఏముంది, అసత్యం ఏముంది, సత్య అసత్యద విచారాలు సత్సంగంలో చెప్తారు. ఏం చేయాల్సింది, ఏం చేయక ఉండాల్సింది, ఎట్లా ఉండాలా, ఎట్లా అవన్నీ సత్సంగంలో చెప్తారు. దాని ప్రకారం నడిచి మనం ఈ భవసాగర్ దాటిపోవచ్చు. భవసాగర్ దాటిపోయే కోరికే కాయబట్టే రుద్రాక్ష అవసరంలే. ఇల్లు వాకలు ఇడిసిపెట్టి అడవికి పోయే పనిలే. గృహస్థాశ్రమంలోన వండుకొని ఈ కార్యం చేయొచ్చు. ఆ మార్గమే మనకి సద్గురువులో చూపిస్తారు. పొద్దున లేచి ఎలా అంటే పొద్దునే మనం లేచి ఉంటాం, మనశాంతి ఉంటుంది. శాంత మనసు ధ్యానకే లాయక్. మరి ఎట్లా సూర్య పైకి పోతారా, మనస్సు చంచలం అవుతుంది, సంకల్ప ఎక్కువ ఎక్సురు అవుతుంది. అప్పుడు ధ్యానం చేసేకి అయ్యేలే. మనం ధ్యానం చేసే కూర్చుంటే ఒకటే రెండు తూరు అనుకుంటేనే మనసు ఎక్కడ ఎత్తుకోపోతుంది, యావ జపములు వేసేస్తుంది. మనకే తెలుసు, మనం అదే పట్టేస్తాం. మేము అనుకుంటాం మనం ధ్యానంలో కూర్చున్నాం, మన టైం వేస్ట్ అయిపోతాం. ధ్యానములో 3 విఘ్నాలు. ఫస్ట్ విక్షేప, మల విక్షేప ఆవరణ. మల్ అంటే మనసు మలినముండ నుంచి ఫస్ట్ ధ్యానం చేయాలంటే భావే రాదే. మందు ఇంత అమూల్య సమయము వెళ్ళిపోతుంది ఈ సంసార చింతలో, కొట్లాటలో, గలాటలో. నామస్మరణ చేయాలంటే భావమే రాదు. ఎలా మనస్సు మలినముంది. మరి విక్షేప మనం కూర్చుంటాం, బృహద స్థానంలో మనసు నిలబెట్టి నామస్మరణ చేయాలంటే ప్రయత్నం చేస్తున్నాం, మనస్సు చేయనిచ్చలే. మనం నామస్మరణ చేయాలంటే ప్రయత్నం చేస్తే అది వేరే జపం, సంసార స్మరణ తెచ్చిపెడుతుంది, వేరే యోచన తెచ్చిపెడుతుంది. మనం మరి దాన్ని దూరం చేసి నామస్మరణ చేసే మరి తెచ్చి పెడుతుంది. దానికి విక్షేప. ఇంకా 3వద ఆవరణ. అవన్నీ దూరం చేసి జబర్దస్తి నామస్మరణ చేసేప్పుడు మనసుకు ఆరాం దొరుకుతుంది, రెస్ట్. మనసుకి ఎలా అంటే వేరే టెన్షన్ లేదు, మనసు టెన్షన్ ఫ్రీ అవుతుంది నామస్మరణ చేశాను. అప్పుడే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర అంటే పెద్ద ఘోర నిద్ర కాదు, మధ్య నిద్ర. పూరా నిద్ర లేదా, పూరా జాగ్రత్త లేదా, దానికే ఆవరణ అంటారు. స్వప్నం స్టార్ట్ అవుతుంది. స్వప్నం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దానికే స్థానం ఉంది. మనసు ఇక్కడ ఉంది. నిద్రలో పండుకున్నప్పుడు మనసు కిందకి దిగుతుంది, కంఠస్థానంలో వస్తుంది మనసు. కంఠస్థానంలో ఎవరో మారమ్మ, ఆదిశక్తి, ఈ ముగ్గురికి తల్లి. బ్రహ్మ విష్ణు మహేశ్వరికి తల్లి.
దానికే హిందీలో దుర్గా అంటారు, మాయాದ ವಾಸ. మనసు మాయా సంగడి సేరి కొత్తగా మన ప్రారంభ కర్మాల ప్రకారమే ఒక నిర్మాణం చేస్తుంది. దానికే స్వప్న అంటారు. ఈడు కంఠస్థానంలో మన మనసు దిగుతానే స్వప్న చాలు అవుతుంది. మరి అక్కడ నుంచి ఇంకో కిందకి దిగితే హృదయ స్థానంలో ఘోర నిద్ర, సుసుప్తి అంటారు. ఘోర నిద్రలు వెళ్ళిపోతారు. ఆయనకే తెలీదు నేను ఎక్కడ ఉండమంట. మా వాకల్లో ఇల్లు కుటుంబం ఏం జ్ఞాపం ఉండలే. ఆనంద ఘోర నిద్రలు వెళ్ళిపోతారు, సుసుప్తి, స్వప్నం. మరి ఇక్కడ మనసు వస్తానా జాగ్రత్త జాగ్రత్త అయిపోతుంది. జాగ్రత్త, స్వప్న, సుసుప్తి, 3 అవస్థల్లో మన సమయం పోతా ఉంది. దాని కొరకే ఆవరణ అంటే మధ్య స్థితి. కొంచెం ఇక్కడ నుంచి మనసు కిందే దిగుతుంది, స్వప్న స్టార్ట్ అవుతుంది. మనం బాగా చూసుకొని ఉంటాం, మనం అనుకుంటాం ధ్యానంలోకి వచ్చి ఆవరణ, టైం పాస్ అయిపోతుంది. అలాగా మనసు మోసం చేస్తుంది. చాలా కఠినం ఉంది. ఒక ధ్యానం చేసి లోపల పోవాలా అంటే ఒక అభ్యాసికే, సాధకుడికే లడాయి, యుద్ధం ఎవరి సంగడే ఉందా? మనస్ సంగడే. మహానుభావులు ఏమంటారు ఎప్పుడైనా కానీ మేము చెబుతుంటాం, చూడండి మీ శత్రువు ఈ లోకంలో ఎవరు లేరు, అందరూ మన అన్న తమ్మలే. మీ శత్రువు మీలో కూర్చునింది. అది ఏమిటి అంటే మీ మనసు. దాని మాట వినొద్దు, గురువు మాట వినండి. ఇదే జన్మంలో ముక్తి, ఆత్మ పరమాత్మలు చేరుతుంది, సత్లోకంలో వెళ్ళిపోతుంది. గురు మాట వింటే, మనసు మాట వింటే అంతే. కష్టాలు, నష్టాలు, బాధ, వ్యాధి, 84 లక్షల జీవరాశి. మనసు మాట వినే వాళ్ళకి ఇవన్నీ. నామ సుమరం చేసే వాళ్ళకే ఆనందం, సుఖం, ముక్తి, గురు కృప దొరుకుతుంది. మరి మీకు ఏం కావాలంటే కోరండి, తీసుకోండి. ఆనందం కావాలా, ముక్తి కావాలంటే గురువు మాట వినండి, నామ సుమరం చేయండి. మీకు బాధపడాలంటే సంసార జపం చేయండి, మనసు మాట వినండి. ఎవరు చెప్పదవద్దు. దాని కొరకే మహానుభావులు ఏమంటారు, కాయబట్టి రుద్రాక్ష అవసరంలే, త్రోవ నడిచేప్పుడు నామ సుమరన్, పొలంలో పని చేసేప్పుడు నామ సుమరన్, బస్సులో ప్రయాణం చేసేప్పుడు నామ సుమరన్, వంట చేసుకునేప్పుడు నామ సుమరన్. అయిపోయా, మీరు నిజమైన సన్యాసి. మీరు సంసారంలో వండుకొని సన్యాసి. మీ మనసు నామంలో ఉంటే శరీరం నుంచి పని చేసుకోండి. నిజమైన యోగి. మీకు ఈ లోక పరలోక 2 సుఖాలు దొరికిపోతుంది. భక్తి విడిచిపెట్టి ఈ సంసారానికి మాత్రం నమ్మితే, అక్కడ గురువుకి విడిచిపెట్టినాం, భక్తి విడిచిపెట్టినాం,
సంసారానికి బాగా నమ్మతే నాది నాది నాది. ఈ సంసారం అందరికీ తెలుసు. ఎవరిద కాలే దేవుడిద అయ్యలే. పోయిన వాళ్ళ తలకాయ కొట్టుకొని పోయినారు, నాది నాది అనో వాళ్ళు. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు చెప్పినారు, రామ గయో రావణ గయో జాకో బహు పరివార్. రామ రావణ అంతా పెద్ద పెద్ద రాజమహారాజులు వచ్చి పోయినారు. ఎవరు ఇక్కడ శాశ్వతంగా నిలబడలే. ఎలా ఈ లోకದ పేరే మృత్యులోకం, సాయిలోకం. ఎవరు పుట్టినారంటే వాళ్ళు సచ్చేవాళ్ళు. ఏం నిర్మాణం పడింది అంటే ఒకరోజు పడేది. ఇది అశాశ్వతం, దీనికి ఆయుష్ ఉంటుంది. దాని కొరకే భక్తి చేయండి. యావ భక్తి మీకు ముక్తి ఇప్పిస్తుంది. తండ్రి పరమాత్మ దగ్గర తోలుకుపోతుంది. మీ ఊరికి ఆత్మ సత్లోక సత్ఖండంలో పోయి పరమాత్మ సన్నిధానములో ఆనందం పడుతుంది. మనం శరీరమే కాదు, బాడిగీల్లో మట్టి బొమ్మ. మనం ఆత్మ. మనం ఆత్మ అయితే మన వాళ్ళు ఎవరు? పరమాత్మ. శరీరం అయితే సంసారం అవుతుంది. ఇది బాడిగీళ్ళు. 70-80 సంవత్సరాలకి దొరికినచ్చు. మన వాళ్ళు ఎట్లా పారేసిపోయినారో మనం పారేసిపోయేవాళ్ళే. దాని కొరకే మనం ఆత్మ. ఆత్మ అయితే మన వాళ్ళు ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ ఊరే మన ఊరు. మన ఊరికి పోయే చింత చేసుకునేలా. దానికే దర్యా సాహెబ్ జాగ్రత్త చేస్తున్నారు. ఆత్మరామ్ వదిలి వేరే పూజ చేసుకొని పారాడితే ఏమో దొరకలే. జీ मथुरा काशी जाय द्वारका 68 तीरथ नहावे। मथुरा काशी जाय द्वारिका 68 तीरथ नहावे। सतगुरु बिन सोदा नहीं कोई फिर फिर गोता खावे। మరి అంటున్నారు మథురా బావే ద్వారకా బావే జయ జగన్నాథ్. సద్గురు లేక జీవి మరీ మరీ సత్య పుట్ట నుంచి కడగాకపోయేది వేరే మార్గమే లేదు. సద్గురు కృప. సద్గురు కృప కావాలంటే ఫస్ట్ పరమాత్మ కృప కావాలా. పరమాత్మ యావ ఆత్మ పైన పరమాత్మకి కరుణ కలుగుతుంది. ఈ ఆత్మకి ఉద్ధారం చేయాలా. పరమాత్మే సద్గురు సమాగంలో పంపిస్తారు. మరి సద్గురు కృప వలన ఆ ఆత్మ పరమాత్మ దగ్గర చేరుతుంది. గురు పరమాత్మ దగ్గర పంపిస్తారు. మార్గం ఉంది. దాని కొరకే ఎన్ని 68 అంటే 68. 68 తీర్థాలు సుట్లు కొట్టుకొని వస్తే లాభం లేదు. మన మహారాజు గారు ఏమంటుంది, మీకు 68 తీర్థ లాభం కావాలంటే, స్నానం చేసిన లాభం కావాలంటే పోండి, సముద్రంలో మునిగండి. అన్ని 68 తీర్థ లాభం దొరికిపోతుంది సముద్రంలో. అన్నికి తల్లి సముద్రమే, అన్ని నదులకి.
మరి నది పోయి సేరది సముద్రములో. అవన్నీకి తల్లి అదే సముద్ర నీళ్ళే వాతబాయి మాడాలాయి ఆడాడు పడి నది రూపం ధరిస్తుంది. మరి ఆ నీళ్ళు పోయేది సముద్రములో. దానికే 68 తీర్థాలు పారాడే పనిలే. ఎక్కడైనా సముద్రం దగ్గరే ఉంటే పోయి దానిలో మునిగేస్తే చాలు. 68 తీర్థ ఆ స్నానం అయిపోతుంది, పుణ్యం దొరికిపోతుంది. ఏమంత లెక్క పారాడే పని. అలాగా సద్గురు సేవ చేస్తే అన్ని దేవి దేవతలు పూజ చేసిన ఫలము సద్గురు సేవలో దొరికిపోతుంది. నామస్మరణ ధ్యానం చేస్తే దానిలో దొరికిపోతుంది. అంత లెక్క పోయి బాధపడే పనిలే. ఇప్పుడు నేను చెప్తుంటాం, నా ఊరు కాశీనే. కాశీలో ఇప్పుడు మోసమే. అంత లెక్క దొంగలు చేరుకున్నారు, డబ్బు వసూలు చేస్తారు. దాని కొరకే ఆడ చలి ఎక్కువ. ఈ పండితులు ఏం చేస్తారంటే గంగా పక్క ఇంత భాగం నాది, ఇంత భాగం నాది అంట వాళ్ళు ఇది చేసుకొని ఉంటారు, పంచుకొని ఉంటారు. ఆ ఏరియాలో మాత్రం ఎవరు స్నానానికి వస్తారో వాళ్ళే వసూలు చేయాలి. వేరే బ్రాహ్మడు ఏమేమి వచ్చే కుక్కకింత అదవాన్, ఎంత కొట్లాటలు వాళ్ళదే. చాలా అదవాన్ వాళ్ళు చూడాలి, పడతారు. ఒకతూరు ఏమైంది, ఈ వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు పక్క పల్లి వాళ్ళు, గంగా పక్క వాళ్ళు తెలుసు ఈ బ్రాహ్మణ కథ. వాళ్ళంతా పోని తర్వాత పోదామా అంట. వీళ్ళు 4 గంటల వరకే, సాయంత్రం వరకే ఉంటారు. పొద్దున్న నుంచి పాప ఆడే ఉండరు, సోల్పోతారు, ఇంటికి పోతారు. ప్లేట్ బిలెట్ అంతా కడిగి దాంట్లో కుంకుమ అచ్చత మరి ఏమేమి అంతా పెట్టుకొని నిలబడి ఉంటారు. స్నానం చేసే వాళ్ళకే పెట్టేది. మరి ఎంత చలి కాశీలో. డిసెంబర్ జనవరిలో సంక్రాంతి వస్తుంది చూడండి, ఎంత రస్. వీళ్ళు ఒకతూరు ముడితే చాలు అంటే వాళ్ళు ఇడిసాలే పట్టి ఉంటారు. చెంబు తీసుకొని చల్లనీళ్ళు వేస్తూ ఉంటారు. గోదాన్, భూదాన్, సోనదాన్, ఏమేమంతా వస్త్రదాన్ వేస్తూ ఉంటారు. ఈయన నడుపుతాడు. యావో దాన్ని ఇచ్చేవరకు ఏడుసలే. చూడండి ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళేమో 4:30కి పోయినారు, అందరూ వెళ్ళిపోయినారు. ఒక బ్రాహ్మణు ప్లేట్ కడిగేస్తున్నారు. ఈయనకి చూస్తున్నారు 6 మంది వస్తున్నారు. ఎవరు? మడక దున్ని పాప సఖ అయింది, వస్తున్నారు స్నానానికి గంగాలో. రైతు ఆయన ఏమో పాప ఇంకో 6 మంది వస్తారు, ఏమేమి దొరుకుతుంది ఏమో ఆడిని చూస్తున్నారు. వాళ్ళకి నిఘాన అంటే గంగా బురద తీసుకొని దీంట్లో పెట్టుకున్న ప్లేట్లో. ఈయన ఓహో ఈయన ఏం చమత్కారం చేశా చూసి ఆయన చూడు అక్కడ ఇక్కడ ఏమేమి ఉంటే వాళ్ళకి దానం ఇచ్చేకి ఒక కప్ప ఉండే రాళ్ళ కింద. ఆయన పట్టుకొని జేబులో వేసుకొని కప్ప కట్టేసా, బట్టలు కట్టి లోపల వేసుకొని మరి వచ్చి స్నానం చేసేవారికి వీళ్ళ మంత్రాలు చదువుకొని నిలబడినారు. వాళ్ళు బయట వస్తేనే ఆ బురద గంగాజీ కా మట్టి తిలక్ సమాన్ మాన్ ఈయన పెట్టకు సురు చేశా. ఆయన ఏమన్నా ఆ డబ్బు ఆయన ఇప్పున్నారు. గంట ఇప్పి గంగాజీ కా మేడు గో సమాన్ మాన్ పెట్టేసినారు ప్లేట్లో. అవి ఎగిరి నీళ్ళు పాయ.
పండిత్ ముఖం చూసుకొని ఉండరు. మరి వాళ్ళు వీళ్ళు టోపీ వేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ టోపీ. ఇట్లా ఉంటుంది. దాని కొరకే ఎక్కడ పోతే ఏం లేదు, మనం ఇంటిలో వండుకొని తెల్లవారుజాములేసి 2 కన్ను మధ్యలో మనసు నిలబెట్టి నామస్మరణ చేసుకుంటే ఎంత మంచిదే. పరమాత్మ నామస్మరణ నిదానంగా ఉన్న పాపాలన్నీ తొలగిపోతూ ఉంటుంది. మనసు నిర్మలమవుతుంది. మనసు నిర్మలమై చిత్తి స్థిరం అయిపోతుంది. ఒకరోజు మన చేతన పైకి వస్తుంది. నిదానంగా 9 ద్వారా వదిలి 10వ ద్వారంలో వచ్చేస్తుంది. మన మూరకం తెరుస్తుంది. మూరకం తెరిస్తే మన కార్యసిద్ధి అయిపోయా. మనకి అన్ని లోపలే కనపడుతుంది. లోపలే ఆత్మ కనపడుతుంది, నాదం వినపడుతుంది, జ్యోతి కనపడుతుంది, గురు దర్శనం అవుతుంది. మనం ధన్యుడు అయిపోతాం. ఆడవరకే మనందరు డ్యూటీ. తర్వాత గురు డ్యూటీ ఉంది. గురువే తొలగిపోతారు. ఒక తూరు గురు లోపల ప్రకటన అయితే మన డ్యూటీ సమాప్తం. తర్వాత గురు డ్యూటీ. ఆయన ముందుకు తొలగిపోతారు. ఆయన జవాబారి. జీ चेतन मूरत जड़ को सेवे, बड़ा तूल मत गेला। चेतन मूरत जड़ को सेवे, बड़ा तूल मत गेला। देह चार किया का कोई, भीतर है मन मेला। దాని కొరకే దర్యా సాహెబ్ గారు జాగ్రత్త చేస్తున్నారు. మీరు చేతన్ జడమైన వస్తువు పూజ చేస్తారా? అది మాట్లాడేలే, పెట్టిన తినలే, చెప్పి నినలే. అట్లా జడ వస్తువుకి పూజ చేస్తారు. మీ చేతన్ స్థితిలో ఉండేవాళ్ళు. మరి మీ భక్తి ఎట్లాది అంటున్నారు. కాదు, గురు మాటినండి. మీరు చేతన్ ఆత్మ, మీరు లోపలికి రండి. గురు మనకి లోపల వచ్చే మార్గం ఇస్తారు. వాళ్ళ మనకి ఈ భ్రమాల్లో కట్టేసాలే. ఇప్పుడు చేస్తే ఎప్పుడు దొరుకుతుంది అంటే న్యాయం లేదు. ఇప్పుడు చేసి ఇప్పుడే చూడండి. చేసిన వాళ్ళకే దొరికింది. మీరు చేస్తే మీకు దొరుకుతుంది. రేపు మన్నాడుతో మాట వద్దు. చేయండి. రోజు 4 గంటల ధ్యానంలోకి వచ్చండి. ప్రతి ఒక్కరు కర్మలో వేరే వేరే రకాలు ఉంటుంది. కొంచెం వెనుక, కొంచెం ముందే. అనుభవం ప్రతి ఒక్క మనిషికి అవుతుంది. కాక ఉండలే. అయితే చేయాల. చేయక సాధ్యములే. చేసిన వాళ్ళే మహానుభావులు అయినారు. చేయక ఉండే వాళ్ళు ఎక్కడ ఉండరు, అక్కడ ఉండిపోయినారు. ఎందుకంటే ఒక సత్సంగిలో మార్పు రావాల. సత్సంగి ఆచార విచార వ్యవహారాలు చేంజ్ కావాలా. ప్రపంచకులాగా ఉంటే ప్రయోజనం ఏమిటి? ఎవరిన సత్సంగికి చూస్తే ఆయనకి చూస్తేనే మనసులో భావం రావాల. ఈయన పూరా గురు శిష్యుడు. ఆ గుణాలు అలాగా ఉండాల. ఆయన వ్యవహారం అలాగా ఉండాల. ఈ ప్రపంచకులాగా నింద, చుంగలి, కొట్లాటాలు, ఒకరికొకరు టోపీ వేసేది, అబద్ధాలు ఆడేది,
ఇవన్నీ ఇడిచిపెట్టాల. ఇవన్నీ మంచిది కాదు. ఇవన్నీ ఉంటే మనం లోపల పోయేకి అయ్యలే. దాని నుంచి నామస్మరణ చేయండి. నామస్మరణ చేస్తే మీలో మార్పు వస్తుంది, మీ మనసు మార్పు వస్తుంది, మీలో ఆ తాకత్ వస్తుంది. సత్యం మనసులో మార్పు రాదా? మనం మనసు మాటిని ఈ సులు సంసార చింత చేసుకొని పోతుంటే మనసులో మార్పు రాదు. దాని కొరకే నామస్మరణ చేయండి. నామస్మరణ చేస్తూ పోతూ ఉంటే ఎట్లా వలన కానీ మార్పు వచ్చే తీరాల. ఆ గురు ఇచ్చిన మంత్రంలో పవర్ ఉంది. ఒక నరుడే నారాయణ అయిపోతారు, ఒక మానవుడే మహాత్మ అయిపోతారు. అట్లా తాకతో ఆ మంత్రంలో ఉంది. అయితే మంత్రం జపమే చేయకపోతే లాభం ఏమిటి? మార్పు రాదు. ఎక్కడ ఉండం అక్కడ ఉండిపోతాం, లాభం లేదు. దాని కొరకే జపం చేయండి. దాంట్లో ఏం డబ్బు ఖర్చు అయ్యలే. ఇల్లు వాకలికి పెట్టి అడవికి పోయే పనిలే, లేకుంటే పోయి ఆశ్రమంలో ఉండాలంటే న్యాయంలే. మీరు మీ జాగాలో వండుకొని చేసే పని చేస్తే కార్యసిద్ధి అవుతుందా? చేసిన వాళ్ళే మహానుభావులు అయినారు, చేయకుండా వాళ్ళు ఎప్పుడు మార్పు రాదా? जप तप संजम काया कसनी साक जोग व्रत दाना। जप तप संजम काया कसनी साक जोग व्रत दाना। याते नहीं ब्रह्मा से मेला गुण हर कर्म बंदाना। మరి దర్యా సాహెబ్ గారు ఏమంటున్నారు చూడండి. ఎందరో ఋషిమునిలో జపాలో తపాలో ప్రాణాయామ సాధన చేసి సోల్పోయినారు పాప. 60,000 వేల సంవత్సరాల తపస్య చేసి మనసు మోసం చేసింది. శృంగి ఋషి అట్లా వాళ్ళు తపస్వి మన భారతదేశంలో ఎవరు పుట్టలే. 88,000 సంవత్సరం అంటే 2 తక్కువ 90,000 అంతా తపస్య చేసిన వాళ్ళు మన ఇండియాలో ఎవరు. ఆయన చిన్న వయసు నుంచి తపస్య చేసి 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 ఆయనకి 2 కమ్ములు పుట్టిండే. దానికే శృంగి ఋషి ఆయన పేరే పడింది. ఆయన పేరే శృంగి ఋషి. మరి ఆయన అడవిలో ఉంటుందే, ఎవరికి దగ్గర రానిస్తుండే. ఆడే గుడిసి కట్టుకొనిందే. మరి ఆయన ఆహారం ఏమిటి? ఒక మాన్ ఉండే, మరి మాన్, దానిపై ఒకతో నాకది. ఆ నాలుగు నుంచి నాకితే, స్నానం చేసి వచ్చి నాకితే ఆ నాలుగు ఏమేమి తగులుతుంది అంతే ఆహారం. చూడండి, ఆయన నాకి ఏమి 2 సంవత్సరా 88 సంవత్సరా ఆ నాకి ఆ మానికి తొల్లైంది. ఇంత ఎల్ప బక్కపడింది. మరి ఒకతూరు ఏమైంది? రాజా దశరథ సమయంలో బరకాలం పడింది ఇక్కడ అయోధ్యలో. మరి రాజా 3 సంవత్సరాలు తాగేక నీళ్ళు లేవు.
ప్రాణులు చనిపోతూ ఉంటే వర్షాలాక పంట లేదో, తాగేక నీళ్ళు లేవు, త్రాయి మహారాజు గారు ఏం చేసినారో పెద్ద పెద్ద ఋషి ముని బ్రాహ్మణ్స్ అందరు పిలుస్తున్నారు. చూడండి శాస్త్రములో వర్షాలు వచ్చాక ఏం ఉపాయం చేయాలా అంట. వాళ్ళంతా చూసే ఏం లేదో, శృంగి ఋషి ఉండరో ఇట్లా అడవిలో తపస్య చేసుకొని ఉండరు. ఆయనకి తోలుకొస్తే ఆయన ద్వారా యజ్ఞాలు చేపిస్తే యజ్ఞం వర్షాలు కురుస్తుంది, ధనధాన్యాలు అవుతుంది, మీకు కొడుకులు పుడతారా అంట. ఆయన మంచి పని రాజా. ఆయన ఏం చేసే మారనే రోజు సభ పిలిపించి ఒక పరాత్, పెద్ద పరాత్, ప్లేట్ పరాత్ అంటారు పెద్దది. ఆ పెద్ద పరాత్లో వజ్రాలు, వైడూరియా, బంగారం, హెండి, పంచధాతులు, వజ్రాలు, ముత్యాలు నిండు పరాత్ నిండు పెట్టేసినారు. అనౌన్స్ చేసినారు. ఎవరిని కానీ శృంగి ఋషికి తోలుకు వస్తారా, తోలుకు వచ్చిన వాళ్ళకే ఇవే బహుమానం. మరి పోయేవాళ్ళు ఎవరు? రానిస్తుంది, రాళ్ళు తీసుకొని కొడుతుంది. ఆయన ఎవరు ముఖం చూసిన వాళ్ళు కాదు. మరి ఏం చేయాలా? ఒక వేశ్య, రాజు వేశ్యనే, ఆమె దానిపైన పాన్ బీడ పెడతారు ఆ బహుమానం పైన. ఎవరిన ఈ కార్యం చేసి వస్తారంటే ఆ బీడ ఎత్తాలా అంట. సభలో ఎవరికే ధైర్యం రాలే. సూర్ బీర్లో, పండితులో, మరి ఋషిమునిలో చాలా మంది కూర్చున్నారు. ఎవరికి ధైర్యం చాలదా? ఆ వేశ్య వచ్చి ఆ బీడ ఎత్తింది. స్వామి, నేను తోలుకు వస్తా, కానీ ఎవరిని కానీ నీకు బహుమానం. పోయింది. చూడండి, పోయి 2 రోజుకే చేరింది. చాలా దూరం. అక్కడ అడవిలో దూరం నుంచి చూసింది. ఈయన ప్రతిరోజు పొద్దున నుంచి రాత్రి వరకు ఏం చేస్తారు చూసింది బాగా. ఆయన ఎప్పుడో ధ్యానంలో ఉంటుందే, రాత్రికి పోయి అక్కడ చెరువు ఉండే చిన్నగా, ఆ చెరువులో స్నానం చేసి వచ్చి ఆ మానికే నాకది మరి ధ్యానంలో ఉండిపోయేది. చూసింది 1 రోజు, 2 రోజు, 3 రోజు చూసింది. ఇది మంచి ప్లాన్ కనుకొనింది. బాగా తలక పారించింది. మరి ఏం చేస్తారో, ఆయన ఎక్కడ 4 నుంచి నాకుతారో అక్కడ కొంచెం బెల్లం అంటించింది. బెల్లం అంటే తీప, బెల్లం అంటించింది. ఈ స్వామి వాళ్ళ ఎప్పుడో దానికి నాకున్నారు, కొంచెం తీపి కనపడింది. ఈరోజు అమృతం వచ్చింది. ఇంకొక తున్నాక ఇంకో 2 రోజులు ఇంకో ఎక్కువ అంటించేది, నీళ్ళు బెల్లం అంటించేది. ఈయనకి బాగా తీపి కలిగాయి. 2-3 తూరు నాకకి సురువు చేశాయి. ఇప్పుడు భోజనం ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ ఆకలి అవుతుంది.
ఈయనకి ఎక్కుతా ఉంది, ఆకలి ఎక్కువ అవుతా ఉంది. ఇంకో 5-6 వారంకి ఏం చేసింది, కీరు చేసుకొని పోయింది. కీరు చేసుకుపోయి మెత్తేసింది. అన్నం పోవాల లోపలంట. ఆయన మరి నాకన్నారు, బాగా 5-6 తూరు నాకన్నారు. అట్లా ఒక నెల చేసింది. అన్నం తిని తిని నాకు ఎక్కువ నాకు ఆకలి ఎక్కువ అయ్యే శురు అయిపోయింది. ధ్యానం జరగదు. ఎలా అంటే అన్నం లోపల పోయింది. అన్నమా ఇంకే అన్నం పోయినకే ధ్యానమే జరగదు, జరక్క అయిపోయింది. ఏమో ముందుకు వచ్చేసింది. ముందుకు వస్తానా ఈయనకి కోపమే, నీవు ఎవరు? నేను శృంగి ఋషి. నీవు ఎవరు? నేను గలంట ఋషి. అయిపోయా. ఇద్దరు సేరు ఉండే సురు. ఏం బాగా చేసి పెట్టేది, తినేది. సమజ్రా కొడుకు పుట్టే. ఇంకొక సంవత్సరానికి ఇంకొక కొడుకు. ఏమో 4-5 సంవత్సరాలు ఉండే తర్వాత, స్వామి నేను ఇక్కడ ఉంటే అయ్యలే, నా ఊరికి నేను పోతా. ఎక్కడ? నీకు వేయాల స్వామి, నీవు ఉండదు. లే నేను వస్తా. ఎలా అయిపోయింది. మరి ముందే ఆ వేస్తే ఎన్నిక స్వామి పోయినారు అయోధ్యలో. వాళ్ళంతా రెడీ చేసుకున్నారు, యజ్ఞాలు చేసినారు. యజ్ఞాలు అయిపోయింది, బాగా వర్షాలు కురిసింది. రాజా వీళ్ళకి ఇల్లు ఇచ్చినారు. వేసాకి దానికి ముందే ఆమె ఇల్లు ఉండే. వర్షాలు ఉండరు. మరి ఎవరు ఏమేమి తిట్టున్నారు చూడు. ఎంత ఋషి ఎట్లా వాళ్ళు అయిపోయినారు. ఆయనకి కొంచెం తగిలింది మనసుకి, మరి పారిపోయా అడవికి. మరి అలాగా ఈ ప్రాణాయామ సాధన నుంచి ఋషి మునిలకే, యోగిలకే మనసు స్వాధీనం ఉండాలి. రిద్ధి సిద్ధిలో వస్తుంది, మనస్వాధీనం అయ్యలే. దానికే స్వామీజీ మహారాజ్ గారు చెప్పినారు, కోటి జతన్ సే యహ్ మన్ నహి మానే, ధున్ సునకర్ మన సంజాయి. ఎప్పుడో గురు ఇచ్చిన కనెక్షన్ ఇచ్చిన నాదం, సార్ శబ్దం ప్రకటన అయ్యలే, అంతవరకే మన మనసు మన స్వాధీనం రాదు. అనహతనాద నుంచి స్వాధీనం రాదు. అనహతనాథ్ కిందే నాదం. ఇప్పుడు ఈ 7వ చక్రం నుంచి కింద దేవి దేవతలు ఉండరు ఈ శరీరంలో. దీంట్లో 20 రకాల నాదం ఉంది. దీనికే ఏమంటారు, 10 బిద్ నాద్ అంటారు. 20 రకాలు ఉంటారు. మరి ఇక్కడ నుంచి బ్రహ్మ వరకే అనహద్ నాద. దానిపైన సార్ శబ్దం, పారబ్రహ్మంలో ఉండే శబ్దం సార్ శబ్దం. దానికి కబీర్ సాబ్ బాణిలో చెప్పినారు, జాప్ మరే అజపా మరే అనహద్ భీ మర్ జాయే. అనహద్ నాశనం అవుతుంది. సార్ శబ్ద చిహ్నే బినా పీరు భట్కా ఖాయే. ఎంతవరకు ఆ సార్ శబ్ద ప్రకట అయ్యలే, ఈ వచ్చేది పోయేది తప్పేలే. సార్ శబ్ద గురు కృప వలన, అది పారబ్రహ్మ శబ్దం, అది గురు కృప వలన ప్రకట అవుతుంది. అప్పుడు మన మనసు మన స్వాధీనం వచ్చేస్తుంది. మనసు ఎక్కడ పోదు. ఆ నాదం విడిచిపెట్టి బయటే పోదు. ఎక్కడ మనసు లేదో
ఆసమరి తృష్ణ లేదు. ఆ సార శబ్దం ప్రకటన కావాలి. సార శబ్దం గురు కృప వలన అవుతుంది. बकता होए कथा सुनावे, श्रोता सुन घर आवे। बकता होए कथा सुनावे, श्रोता सुन घर आवे। ज्ञान ध्यान की समझन कोई, कह सुन जन्म गवावे। మరి ఏమంటున్నారో, ఈ వక్త ఊరికే వేదాంతాలు చెప్పిందే వినేవాళ్ళు ఇంటూ వచ్చేస్తున్నారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనసులో మార్పు ఎందుకో రాలేదు. అది వక్త చెప్పలే. ఈయన ఊరికి చెప్పుకోపోయినారా, వాళ్ళ ఇంటూ పోయినారా, లాభం ఏం లేదు. ఎంతవరకే వాళ్ళు చెప్పిన ప్రకారం నడసలే. వాళ్ళ వాక్యాలకి మనం ఆచరణలో తీసుకువచ్చలే, మార్పు రాదు. ఈయన నుంచి కార్యసిద్ధి అయ్యలే. ఈయన వరకే ఆ మహానుభావులు ఏమన్నారో దానిపైన నడిస్తే మార్పు వస్తుంది. ఇంటూ పోతే అంతే, కొంచెం సమాధానం కలుగుతుంది, కొన్ని మనలో ఐడియా వస్తుంది, మార్పు రాదు. కొన్ని జానకారీలో జ్ఞానం అవుతుంది, అయితే మార్పు రాదు. మార్పు రావాలంటే మహానుభావులు ఏం మార్గం చెప్తున్నారు దానిపైన నడాల. నడిచిన వాళ్ళే మహానుభావులు అయినారు. ఊరికి చెవు నుంచి వినేది చెవు నుంచి విడిచిపెడితే గురువుతో ఒక్కొక్క వాక్యాలు అమూల్య, దానికి విలువ లేదు. ఏమన్నారు కబీర్ సాహబ్, एक शब्द गुरुदेव का ताका अनंत विचार, सुर नर मुनि गंधर्व कोई न पायो पार. ఒక మానవుడుక ఏం గతి, సుర నర గంధర్వ యోగి చెప్పిది వాళ్ళకైనా అర్థం కాలే. ఆ సద్గురు వాక్యాలకే అనంత విచార, ఇంతే అంత లేదు. మనం మన బుద్ధి ఘాట్లో కూర్చొని ఏమర్థం చేసుకుంటాం? కాదు, చేయాల. చేస్తే వాళ్ళు మహానుభావులు ఏమంటున్నారో దానిపైన నడాల. నడిస్తే అర్థమవుతుంది, నడకపోతే అర్థం కాదే, మన మార్పు రాదే. जन दरियाय बड़ा चंबा, कहे न समझे कोई। जन दरियाय बड़ा चंबा, कहे न समझे कोई। बेड़ पूछ गई सागर लंगे, निश्चय डूबे सोई। మరి ఏమంటున్నారో దర్యా సాహెబ్రో, నాకు చాలా ఆశ్చర్యమవుతుంది. ఎన్ని దినాల్లో అని శాస్త్రాలు పురాణాలు మరి మంచి మంచి వాక్యాలు ఇన్ని మనసులో మార్పు రాకపోతా ఉంది. దానికే నాకు ఆశ్చర్యం అవుతా ఉంది. ఎలా అంటే మనం ఇంటాము, మనం చేసుకునేలే, మనం చేసి దానిపైన నడలే. ఊరికే వింటాం, విడిచిపెడతాం, మనసు మాట వింటాం, తర్వాత గురు మాట విడిచిపెడతాం, మనసు మాట వింటాం. మనసే మనకి శత్రు. ಅದು ఎప్పుడు భక్తి చేయనిచ్చలే, అదే మనకి శత్రు. గురు మాట విన్న వాళ్ళే మహానుభావులు, మనసు మాట విన్న వాళ్ళే మానవుడు, బాధపడేవాళ్ళే.
ఎప్పుడు సుఖమరి శాంతి జీవనములో దొరకాడు. దాని కొరకే గురు మాట వినండి. ఆయన ఏమంటారు? మీ మంచి కొరకే. మీకు ఈ జీవనములో సుఖమరి శాంతి దొరకని అంట వాళ్ళ సత్సంగంలో జాగ్రత్త చేస్తారు. వేరే ఉద్దేశం లేదు. మీరు భక్తి చేస్తే గురువుకి పోతుంది అంట లేదు. మీరు చేసేది మీ కొరకే. మీ ఆత్మ పైన దయా చేసి ఈ సత్య పుట్ట నుంచి కడగాకి చేసుకునే కోరికే భక్తి. మరి మరి రాక చేసుకునే కోరికే. మరి మరి సత్య పుట్టలు వస్తే ప్రయోజనం ఏమిటి? భక్తి చేస్తే ప్రయోజనం లేదు. భక్తి చేసేది ఎందుకో మరి సత్య పుట్టలు రాకూడదు, మానవ శరీరంలో మరి రాకూడదు. దాని వరకే భక్తి. మరి ఆ భక్తి చేయాల్సింది, చేయక అయ్యలే. ఎట్లా వాళ్ళు చేస్తున్నారు చూడండి. సోమనాథ్ మహారాజు గారు భజనలోనే రాసినారు, గణిక అజామిల్ జైసే పాపి నామ అనేకన్ తారి, పతిత పావన్ నామ నిర్మల్ తుమ్ క్यों చలే విసారి. గణిక వేశ్య, అజామిల్ పాపి, సదన్ కసాయి. అట్లా వాళ్ళు భక్తి చేసి ముక్త అయినారంటే మనమేం వాళ్ళకింత పెద్దోళ్ళు? మనం ఎందుకు అయ్యాలే? అయితే వాళ్ళు చేసినారు, మనం చేసేలే. మనం చేస్తే మనం అవుతామా? అయితే వాళ్ళు చేసి ఉద్ధారం అయినారు, మనం చేసేలే. ఇక్కడ వింటాం, ఇక్కడ ఇడిసి పెడతాం గురుమాట. మరి మనసుకే గులాం అయిపోతాం. మనకే గురువు ఎవరు? మనస్సు. గురువు కాదు. చూడండి, మీరు ఎవరి మాట వింటారు? ఎంతనో సత్సంగం వినండి. కొన్ని చెప్పే బయట పోతానే కుక్క తోక సొట్టె జలేబీ పట్టుకుంటే బాగా టైట్ ఉంటుంది, ఇడిస్తే మరి రౌండ్. మనం బయట పోతానే అంతే. ఇట్లా అందరు చెప్తారు పాయగాలికి. దాని కొరకే లేదు, చేయండి. ఎంత కోటాను కోటి జన్మాల పుణ్యం నుంచి మానవ శరీరం దొరికింది. ఆ పరమాత్మ కృప వలన సద్గురు సమాగం దొరికింది. మరి గురు కృప వలన సత్నామం దొరికింది. ఆయన మీ జవాబారి తీసుకున్నారా? ఆయన మాట వినండి. మీ ఊరికి పోయే చింత చేసుకోండి, ఈ ఊరు చింత వద్దు. ఇది కాల్మరి మాయా ఊరు, సత్యమరి పుట్టే ఊరు. ఈ ఊరు మీ ఊరు కాదు. మీ ఊరు పరమాత్మ ఉండే ఊరు, సత్లోక సత్ఖండం. అక్కడ పోయే చింత చేసుకోనాలి. ఇక్కడ ఉండే చింత చేసుకుంటే మోసం అవుతారు. జహా ఆశ తా వాస. మన ఆశమే మనకి ఇక్కడ తొలగొస్తుంది, మోసం చేస్తుంది. మరి కష్టాలు నష్టాలకి పాలు చేస్తుంది. దాని కొరకే మీరు ఆశ పెట్టుకోవాలంటే నామ దాశ పెట్టుకోండి, సత్లోక దాశ పెట్టుకోండి. ఇక్కడ దోద్దు. ఇక్కడ చూస్తున్నాం, ఎవరికే ఉందా సుఖం? వాళ్ళు రాజా కానీ అడుకొని తినే వాళ్ళు కానీ. బయట చూసి అనుకోవచ్చు, ఆయన మినిస్టర్లో, ప్రైమ్ మినిస్టర్లో ఆయనకి బాగా సుఖం ఉంది, ఆయన రాజా. వాళ్ళ సుఖం మీకేం తెలుసు? వాళ్ళకి లోపల ఎన్ని బాధలు ఉంటుంది, వాళ్ళది ఏం తెలుసు? బయట ఈ వస్తువులు వైభవాలు చూసి అనుకోవద్దు వీళ్ళకి సుఖం ఉంది.
వాళ్ళకి అడిగి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఒకరికొకరు చేరితే ఏమంటారు, ఏమప్పా బాగుండవు అంటే, స్వామి మీ కృప వలన లేకుంటే గురు కృప వలన బాగుండమంటారు. ఎవరిని అట్లా అనేది. మరి ఒక 5 నిమిషాలు నిలబడింది, ఎన్నికంత దుఃఖద పురాణం వెళ్తుంది లోపల నుంచి. పగలా అంతా ఇంటే సమాప్త అయ్యేకాలే. ఎక్కడ పాయా సుఖం? ఎలా అంటే, ఎవరు ఈ మానవ శరీరంలో వచ్చినారంటే వాళ్ళు సుఖంలో ఉండేకి సాధ్యమే లేదు. 100%. ఎవరికి మానసిక బాధలో, ఎవరికి ఆర్థిక బాధలో, ఇంకొకరు కుటుంబ పరివార బాధలో, ఇంకో ಯಾವುದೋ ఒకటే శారీరక బాధలో. ಯಾವುದೋ వ్యాధి బాధ ప్రతి ఒక్క మనిషి ఎనికి వీపచ్చింది. కుశలెక్కడ? సాధ్యం లేదు. కుశలు ఎక్కడ ఉంది? మీ లోపల ఉంది. గురు మాటినండి. రోజు 4 గంటకు కూర్చోండి, 2:30 కాదు, 4 గంటకు కూర్చోండి. మీలో మీరు రండి. భ్రమద స్థానం మూరో కన్ను తెరిచి చూడండి. మీకు లోపలే సుఖమరి శాంతి దొరకదు. మీ ఆశా తృష్ణ సమాప్తి అవుతుంది. మీరందరికీ ఇచ్చే వాళ్ళు అయిపోతారా? ఆడుకునే వాళ్ళు కాదు. చూడండి, మీ ఇంత శరీరానికి ఒక దమ్ముడికి అనుకుంటున్నాను. దమ్ముడి ఏముంది? సంసారం. దమ్ముడినే లాస్ట్కే ఒక పైసాకి పోయేది కాదు. అది ఇడిసిపెట్టి పోయేదే. ఇట్లా సమయం మరి దొరకాలి. ముందే మనకి సద్గురువులు దొరికింటే ఇక్కడ ఉంటుండేది. మనం సత్లోకంలో ఉంటుంటే. అదే ముందే సద్గురు దొరకలే, ఇప్పుడు దొరకనారా? దాని విలువ తెలుసుకోండి. గురువు మాటకి విలువ ఇవ్వండి. తన ఊరికి పోయే చింత చేసుకోండి. ఈ ఊరు చింత ఇడండి. నిదానంగా ఒకే తూరు ఇడిస్తే అయ్యలే. నిదానంగా నామస్మరణ చేయండి, అవే దూరం అయిపోతుంది. మీరు నామస్మరణ చేయండి. గురువు యుక్తి ఇచ్చినారా? ఎందుకో గురువు మాట ఇడిచిపెట్టి మనసు మాట పట్టుకొని బాధపడేది. जन दरियाए बड़ा चंबा, कहे न समझे कोई। जन दरियाए बड़ा चंबा, कहे न समझे कोई। बेन पूछग वही बस राधा। రాధాస్వామి, రేపటి యొక్క కార్యక్రమ వివరాలు: ప్రొద్దున ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యానం ఉంటుంది. దాని తర్వాత 11:30 నుంచి బాబాజీ గారి యొక్క బండార సత్సంగము ప్రారంభమవుతుంది. ఇక తర్వాత మధ్యాహ్నము 1:30 నుండి బాబాజీ గారి యొక్క దర్శనం ఉంటుంది. రాధాస్వామి.